నా న్యూస్ చూసే వాళ్ళందరికీ నమస్కారం. మాది చెన్నాయిపాలెం, కావల మండలం, నెల్లూరు డిస్టిక్. పోతే మామూలుగా నాది పొలం ఒక 8.5 ఎకరా పొలం ఉంది. నా పేరు పలేకర్ రవణయ్య. మా నాయన పేరు పెదగోయిందు. నాది పొలం ఒక 8.5 ఎకరా పొలం ఉంది. దాన్ని ఇప్పుడు కాదు 25 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తుంటే మామూలుగా నేను చేసుకుంటా ఉన్నా మనం పట్టా పొలాలు పట్టాలు ఆల్రెడీ హైకోర్టులో కూడా స్టే ఆర్డర్ కూడా తెచ్చున్నాను. ఆల్రెడీ తెచ్చి నేను నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. మొన్న మా అబ్బాయి పెళ్లి అవసరానికి తోట కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఇగురులు వస్తున్నాయి. ఇగురులు వస్తుంటే మళ్ళీ ఎవరు మహిళా మండల పోలంట పోలమ్మని ఇంకా ఎవరెవరు ఒక 10 మంది ఒక 50 మంది ఉండాలి, 50 మంది ఉండాలి. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి నా దాంట్లో టెంట్ వేసి ఉన్నారు. టెంట్ వేస్తుంటే ఏందమ్మా ఇక్కడ టెంట్ వేస్తారని చెప్పి అడిగితే నన్ను కొట్టి ఫోన్ కూడా లాక్కున్నారు. ఆల్రెడీ నేను తీస్తే కూడా మొత్తం డిలీట్ చేసి ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాను. నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ చేత పోయి ఫోన్ తెప్పించారు. ఆల్రెడీ ఫోన్ తెప్పించి నాకు ఇచ్చారు. ఆల్రెడీ ఫోన్ ఇచ్చిన తర్వాత సర్లే రావణయ్య ఇంక నాతో సర్దుకో ఇంకెందుకు వాళ్ళ మీద కేసు పెట్టడం ఎందుకంటే నేను కూడా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాను. మళ్ళా నిన్న అంతా మీటింగ్ వేసుకొని టెంట్ అంతా వేసుకొని మళ్ళా వచ్చి ఈ తోట అంతా మొత్తం తవ్వి మొత్తం అంతా ఏరులతోటి మొత్తం లేపేశారు. మొత్తం లేపేశారు. లేపిన తర్వాత గొడ్లు, పారలు, కత్తులు అంతా తీసుకొచ్చి ఆడ పెట్టుకొని మొత్తం ఇవన్నీ మొత్తం లేపారు. ఏరులంతా మొత్తం లేపారు. లేపిన తర్వాత నాకు తెలియదు, ఆ విషయమే తెలీదు. తర్వాత న్యూస్లో చూసి సీఏ గారికి తెలిసిందంట. సారు పోలీస్ కానిస్టేబుల్ పంపించారు. ఆల్రెడీ పంపించి వాళ్ళని ఆడవంతవరకు ఆపారు. వాస్తవంగా ఆపే వరకు ఇప్పుడు నాది తోట వచ్చి సుమారుగా ఒక 20 లక్షల దాకా డ్యామేజ్ అయిపోయింది. ఆడ ఈ మొక్కలు తీయడం కానీ మొత్తం ఏమైనా కానీ ఆ మేరులు తీయడం కానీ ఒక 20 లక్షలు డ్యామేజ్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత నా పరిస్థితిని ఇంక ఎవరు చెప్పుకోవాలంతా పబ్లిక్ చేసుకోవాలా, పబ్లిక్ చెప్పాలి కదా. పబ్లిక్ చేద్దామని చెప్పి నేను అందరూ చెప్పుకుంటున్నాను. నమస్కారం కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఈఆర్ఓ తోటి నేను నమస్కారం చేస్తున్నాను. నా పొలం ఎంక్వైరీ చేసి నా